గురుగారు అలనాటి తెలుగు రుచులు అని చెప్పి మన కొవ్వూరులో పెద్ద రెస్టారెంట్ ఓపెన్ అవుతుందని చెప్పి వీడియో పెట్టాం కదా మనం. సార్ ఫుడ్ టేస్ట్ చేద్దామని అక్కడికి వెళ్తే ఆ వాతావరణం అది చూసి కొంచెం షాక్ అయ్యాం గురుగారు. అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా మొత్తం చూపించేస్తాను, వీడియో మొత్తం చూడండి గురుగారు. అసలు నేను ఒక్కనే రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాను. నేను లేకుండా వెళ్తే వాంతులు విరోచనాలతో తిన్నది మొత్తం కక్కుంటారని చెప్పి భార్య శాపనార్థాలు పెడుతుంది. అసలే రోజులు బాగా ఎందుకు అని చెప్పి భార్యను కూడా తీసుకెళ్లే. అప్పుడు నేను చూసిన దానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా అందంగా కనపడుతుంది రెస్టారెంట్. చుట్టూ వాతావరణం కూడా ఎందుకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అవుట్ సైడ్ టిఫిన్ సెక్షన్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. నుంచి మిర్రర్ లో పంట పొలాలు చూస్తుంటే భలే అనిపిస్తుంది నిజంగా. మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఏరియా మంచి రద్దీగా ఉంది. లోపల ఇంపోర్టెడ్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ సంబంధించి స్టోర్ ఒకటి పెట్టారు. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. అలా చూసుకుంటే మెయిన్ రెస్టారెంట్ లోపలికి వెళ్ళాం. గురువు నిజంగా లోపల ఏరియా అయితే చాలా బాగుంది. సిట్టింగ్ అది సూపర్ సెట్ చేశారు. ఓ పక్కన పంట పొలాలు, ఓ పక్కన నేషనల్ హైవే రోడ్డు. రెస్టారెంట్ లోపల ఇండోర్ ప్లాంట్స్ తో కూడా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అంతా. ఇక్కడ మార్నింగ్ టైం కూడా లోపల చాలా మంది టిఫిన్ చేస్తున్నారు. తినడం కోసం వచ్చి ఎన్ని తిరుగుతున్నాడు ఏంటంటే నాకు వినపడేలా కొనుక్కుంటుంది నా భార్య. లేట్ చేయకూడదని చెప్పి ఉడి దోశ చెప్పాను, భార్య మసాలా దోశ చెప్పింది. ఫుడ్ అయితే మాత్రం కొంచెం లేట్ గా తెచ్చారు. అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటది. కానీ ఎప్పటికప్పుడు చాలా నీట్ గా హైజీనిక్ గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దోశలు చట్నీ కూడా నిజంగా అలనాటి తెలుగు రుచులను గుర్తు చేసేలా టేస్ట్ చాలా బాగుంది. భార్య ఆర్డర్ చెప్పిన మసాలా దోశ కూడా టేస్ట్ చూసాను, బాగుంది. భార్య కూడా దోశలు చట్నీ భలే ఉన్నాయండి, ఇంకా ఏమన్నా చెప్దామా అంటుంది. ఈ సందర్భంగా భార్య నాకు డైలాగ్ వేసింది, ఏమంటే మీరు పెద్ద తిండిపోతూ కాకపోతే డబ్బులు అయిపోతే కక్కుతూ పడుతుంటారు. పైకి మాత్రం నేను ఫుడ్ ఇన్ కాదు పెద్ద తిండి తిన్నాం అని చెప్తారు, కానీ తింటాం మొదలెడితే మాత్రం కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు తింటారని చెప్పి భార్య అసలు వాస్తవాన్ని బయట పెట్టింది. ఇంకేం చేయలేక నేను కూడా అసలు నిజాన్ని ఒప్పేసుకున్నాను. పూరీలు చపాతీ పిండితో చేశారంట, మంచి స్మూత్ గా భలే ఉన్నాయి. కూర కూడా చాలా బాగుంది. ఎవరో 2 కప్పులు పొంగలు జీడిపప్పు ఉప్మా చెప్పారు. భార్యేమో మనం కూడా ఆర్డర్ చెప్దామండి అంటుంది. బిల్లు ఎక్కువైపోద్దేమో నాకు పెద్ద ఇష్టం ఉండవు అని చెప్పి అబద్ధం చెప్పా. వెంటనే మద్రాస్ ఫిల్టర్ కాఫీలో టీ ఒకటి కాఫీ ఒకటి ఆర్డర్ చెప్పా. ఈ మాత్రం భలే వచ్చింది. స్టీల్ గ్లాసు, స్టీల్ సాసర్ లో. పేపర్ కప్పుల్లో తాగడం వల్ల కూడా కొంచెం హెల్త్ రిస్క్ ఉంటుందని చెప్పి ఇలా స్టీల్ గ్లాస్ అరేంజ్ చేసినట్టున్నారు. టీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. యాలకుల ఫ్లేవర్ భలే అనిపిస్తుంది. కాఫీ కూడా కావాలంటే స్టీల్ గ్లాస్ ఇస్తారంట. కాఫీ కూడా ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది. టేస్ట్ టీలోను కాఫీలోను ఇంకా చాలా రకాల టేస్ట్ చేయాలంటే ఇక్కడ. ఇంతకీ మేము వెళ్ళిన రోజే మధ్యాహ్నం లంచ్ సెక్షన్ కూడా ఓపెన్ అయింది. ఆ రోజే పనిలోపల ఒక గంట వెయిట్ చేసి లంచ్ కూడా తినేద్దామని ఆగాము. అందరికీ హల్వా స్వీట్ పంచారు. 2 దెబ్బలు జుర్రేసాం మొత్తం. అన్ని రకాల బిర్యానీలు, స్టార్టర్స్, తందూరి లాంటి అన్ని అందుబాటులో ఉంటాయంట. స్టార్టర్ కింద లెమన్ చికెన్ చెప్పాం. కొంచెం పులపులుగా కొంచెం స్పైసీగా టేస్ట్ భలే అనిపించింది. సప్సప్ ఆడిచ్చాను 4 దెబ్బల్లో. రెస్టారెంట్ లో కోడి పలావ్ అయితే చాలా స్పెషల్ అని చెప్తున్నారు. పలావ్ కూడా వడ్డించేయమని చెప్పి 4 దెబ్బలు అలాడించాను. టేస్ట్ కూడా చాలా బాగుంది గురువు గారు. కొవ్వూరు, చాగళ్ళు చుట్టుపక్కల వాస్తవ్యులు రాజమండ్రి దాకా వెళ్ళక్కర్లేకుండానే మన దగ్గర పెద్ద రెస్టారెంట్ వచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేషనల్ హైవే 16 మీదకి వెళ్లే వాళ్ళు కొవ్వూరు టోల్ గేట్ దాటగానే ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి గురువు గారు. ఇక ఉంటాను గురువు గారు.